కేరళలో ఒక మనవరాలు తన తాతని అత్యంత క్రూరంగా చేసిన ఘటన ఇప్పుడు వైరల్ అవుతుంది. అసలు ఏం జరిగింది ఈ ఘటనలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రెజెంట్ మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారిని అడుగుదాం. నమస్కారం సార్. ఒక మనవరాలు ఫోన్ కొనియలేదన్న ఒక కారణంతోనే అని చెప్తున్నారు. తాతనే ప్లాన్ చేసి మరి చంపేసింది. అతి క్రూరంగా చంపేసింది. ఇంకా వేరే వాళ్ళ సహకారం తీసుకొని వాళ్ళతో చంపించేసి వీడియో కాల్‌లో మాట్లాడిందని చెప్తూ ఉన్నారు. అసలు ఏం జరిగింది ఈ ఘటనలో? మరి ఎందుకు చంపేసింది ఆ మైనర్ బాలిక? ఇది సినిమాని మించి ఉందని కూడా ఎస్పీనే చెప్తున్నారు. దీనికి గల కారణాలేంటి? ఒకసారి దీని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేయండి సార్. యాహ్! ఇది ఇప్పుడు దేశవ్యాప్తంగా వైరల్ అవుతుంది. ఇది కేరళలో అలుప్పుజ అనే ఒక జిల్లా ఉంది. అలుప్పుజ జిల్లాలో హరిపద్ అనే ఒక ఏరియా ఉంది. హరిపద్ దగ్గర కరవట్ట అనే ఒక గ్రామం. ఆ గ్రామంలో శివకుట్టి చెట్టియార్ అని 67 ఏళ్ల వ్యక్తి. ఆయనకి 2 కూతుర్లు. ఆయన ఈ మధ్యనే వేరే చోటు నుంచి ఈ గ్రామానికి వచ్చి ఒక ఇల్లు రెంట్‌కి తీసుకొని అక్కడ ల్యాండ్ కొని అక్కడ 2 ఇళ్ళు కడుతున్నాడు. 2 కూతుర్లకి 2 ఇళ్ళు ఇద్దామనేది ఆయన కోరిక. ఆయన కొంత డబ్బులు అవి ఉన్నాయి. 2 కూతుర్లకి కట్టాలని. చిన్న కూతురు ఈయనతోనే ఉంది. చిన్న కూతురికి ఒక కూతురు ఉంది. చిన్న కూతురికి 2 పెళ్ళిళ్ళు అయినాయి. ఆ కూతురికి ముందు భర్త కూతురు మన అమ్మాయి, మన హీరోయిన్. ఈ 13 ఏళ్ల క్యారెక్టర్. ఎందుకంటే మైనర్లు క్రైమ్ చేసినప్పుడు వాళ్ళ పేర్లు బయట పెట్టకూడదని సుప్రీంకోర్టు చాలాసార్లు చెప్పింది కాబట్టి పోలీసులు కూడా పేర్లు బయట పెట్టట్లేదు మైనర్ది. సో ఇప్పుడేమైందంటే ఆగస్టు 15న ఈ సంఘటన జరిగింది. అంతకుముందు 2 రోజుల ముందు ఇతని కూతురు అంటే వీళ్ళమ్మ, ఈ అమ్మాయిల అమ్మ ప్రెగ్నెంట్గా ఉంది. డెలివరీ టైం వచ్చింది. దానికని అక్కడున్న ఒక వందనం మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో చేర్చారు. ఈయన భార్య ఆమెకు తోడుగా ఉండడానికి వెళ్ళింది. ఈ పాప ఏమో నాకు పరీక్షలు ఉన్నాయి, నేను మా ఫ్రెండ్ దగ్గర ఉండి చదువుకుంటానని ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళిపోయింది. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానిపల్లి జ్యువెలర్స్. సో ఒంటరిగా ఈయన ముసలాయన ఉంటున్నాడు. మొన్న ఏం జరిగిందంటే 15th రాత్రి 3 కుర్రవాళ్ళు, ఈ అమ్మాయి 3 కుర్రాళ్ళని అరేంజ్ చేసింది. ఈ అమ్మాయికి ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు, 17 ఏళ్ళు వాడికి. ఈ పిల్లకేమో 13 ఏళ్ళు, 8వ క్లాసు. ఈ పిల్లకి ఆల్రెడీ ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. మిగతా వాళ్ళతో కూడా ఈ అమ్మాయికి పరిచయాలు ఉన్నాయి. సో ఈ 3 కుర్రాళ్ళకి గైడ్ చేసింది. మీరు ఇట్లా చంపితే మా తాత దగ్గర డబ్బులు ఉన్నాయి, గోల్డ్ ఉంది, ఆ గోల్డ్ తీసుకొస్తే మనం బాయ్ ఫ్రెండ్కి బైక్ కొనివ్వాలి, ఈమె ఫోన్ తీసుకోవాలి. ఈ 2 టార్గెట్లు. ఈమెకి ఐఫోన్ కావాలి, బాయ్ ఫ్రెండ్కి ఏమో మంచి బైక్ కావాలి, స్పోర్ట్స్ బైక్. సో ఇవి చేద్దామని చెప్పింది. తాత మీద ఈమె కోపం కూడా ఉంది, అది తర్వాత చెప్తాను కోపం ఉండడానికి కారణాలు ఏంటి. సో వీళ్ళ 3 వేరే ప్లేస్లో ఉంటారు. వాళ్ళు ట్రైన్లో ఇక్కడ దిగారు. దిగిన తర్వాత ఈ అమ్మాయి ఫోన్ వీడియో కాల్లో గైడ్ చేస్తుంది. ఇలా వెళ్ళండి, ఇంటికి దారి మొత్తం చెప్పింది. ఆ ఇల్లు ఎట్లా ఉంటుంది, చుట్టుపక్కల ఎవరెవరు ఉంటారు అన్నీ కూడా వీళ్ళకి ఫోన్లో గైడ్ చేస్తుంది. వీళ్ళ ఫ్రెండ్ ఇంట్లో కూర్చొని ఫోన్లో నుంచి గైడ్ చేస్తుంది. సో వెనక బాత్రూమ్ ఉంటుంది, అక్కడ వెంటిలేటర్ బ్రేక్ అయి ఉండదు, అక్కడ నుంచి మీరు లోపలికి వెళ్ళిపోవచ్చు అని చెప్పింది. ఒక 2 అలాగే లోపలికి వెళ్ళి తర్వాత ఇంకొకటి కోసం తలుపు తెరిచారు. 3 వెళ్ళారు. 3 వెళ్ళి ఒక్కసారిగా అతని మీద దాడి చేశారు, తాత మీద. దాడి చేసి అతన్ని కట్టేశారు. కట్టి కింద నేల మీద పడుకోబెట్టారు. పడుకోబెట్టి గుడ్డ ఉంటే గుడ్డని నోట్లో కుక్కారు అరవకుండా. కుక్కి దాంతో నోరు అదుముకున్నారు. ఈ లోపల కొట్టారు. రక్తం అంతా వచ్చింది. నోరు గట్టిగా అదుముకోవడం వల్ల అతను చనిపోయాడు. తర్వాత ఏం చేశారంటే వంటింట్లోకి వెళ్ళి మిరప్పొడి తీసుకొచ్చి మొత్తం హాలు అదంతా కూడా చల్లారు. వీళ్ళందరూ కూడా గ్లోవ్స్ వేసుకున్నారు. 3 కూడా గ్లోవ్స్ వేసుకున్నారు. అంటే వీళ్ళ ప్లాన్ ఏంటంటే ఎవరో రాబరీ చేసి గోల్డ్ ఎత్తుపోయి అటాక్ చేసినట్టుగా, చంపేసినట్టుగా పోలీసులని నమ్మించడం కోసం వీళ్ళు స్కెచ్ చేశారు. 17 ఏళ్ళు, 15 ఏళ్ళు, 16 ఏళ్ళే ఉన్నాయి కానీ 3 పిల్లలకి. వీళ్ళ తెలివితేటలు మాత్రం ఎస్పీ కూడా ఆశ్చర్యపోయాడు. విష్ణు ప్రదీప్ ఆయన పేరు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇది సినిమాలో చూసినట్టుగా చేశారు. మామూలుగా మలయాళంలో క్రైమ్ సినిమాలు కూడా ఇలాగే విచిత్రంగా ఉంటాయి. సో అలాగా వీళ్ళు సినిమాలో ఒక సినిమా కథలాగే జరిగింది ఇది. వీళ్ళు చాలా ప్రొఫెషనల్గా చేశారు. మాకు ఎక్కడ దొరకలేదు, మేము కూడా ఫస్ట్లో రాబర్ అని నమ్మాము అనేది ఆయన చెప్తున్నాడు. సో వీళ్ళు అలా చేసి వాళ్ళ డబ్బులైతే వీళ్ళకి దొరకలేదు. గోల్డ్ మాత్రం 4.5-5 సవరాలు గోల్డ్
దొరికింది. ఈ పిల్ల చెప్పింది ఎక్కడ గోల్డ్ ఉంటుంది, డబ్బులు కూడా అక్కడ ఉంటాయంటే అక్కడ దొరకలేదు వీళ్ళకి. మరి ముసలోడు ఎక్కడో మార్చేసి ఉంటాడు అనుకున్నారు. దాని తర్వాత గోల్డ్ మాత్రం ఈ అమ్మాయి గైడ్ చేసింది, ఫలానా దగ్గర గోల్డ్ ఉంటుంది చూడండి, అక్కడ కీ ఉంటుంది చూడండి అని. అవన్నీ వీళ్ళు ఫాలో అయ్యి అమ్మాయి గైడెన్స్లో గోల్డ్ తీసుకొని వీళ్ళు వచ్చేసారు. వచ్చిన తర్వాత ఈ పిల్ల ఫోన్ కొనుక్కునింది, బైక్ కొంత డబ్బులు కుదవబెట్టారు, అమ్మారు ఎక్కడో, కొంత వాళ్ళ దగ్గర ఉంది. ఈ పిల్ల ఏం చేసింది, ఏమీ తెలియనట్టుగా మరుసటి రోజు వచ్చింది. వచ్చి మా తాత తలుపు తీయలేదని పక్కన కిరాణా షాప్లో చిప్స్ కొనుక్కొని తినింది. ఆ తర్వాత అటు ఇటు తిరిగింది. 2 రోజులైనా మా తాత తలుపు తీయట్లేదు అని చెప్పింది. దాంతో పక్కనే వాళ్ళు వచ్చి చూశారు. చూస్తే ఈయన తలుపు తీయలేదని చెప్పి పోలీసులకు ఫోన్ చేశారు. పోలీసులు వచ్చి తలుపులు కొట్టారు. కొట్టి లోపలికి వెళ్తే ఈయన చనిపోయి ఉన్నాడు. అప్పుడు కూడా ఈ పిల్ల నాకు ఎగ్జామ్ టైం అయిందని యూనిఫామ్ వేసుకొని స్కూల్కి వెళ్తుంది. సో వీళ్ళకి అనుమానం వచ్చింది చుట్టుపక్కల వాళ్ళకి, ఈ అమ్మాయి బిహేవియర్ కొంత ఆర్డ్గా ఉంది సార్ అని చెప్పారు. దాంతో వాళ్ళు ఫస్ట్ పోలీసులు ఏమనుకున్నారంటే ఈ అమ్మాయి మీద అనుమానం రాల బిగినింగ్లో, చిన్నపిల్ల కదా ఇలాగే ఉంటుందేమోలే, వాళ్ళకి ఆ ఎగ్జామ్ కదా, ముసలాయన చనిపోతే ఆ పాపకి ఏముంటుంది అని అనుకున్నారు. ఇది రాబరీగానే అనుకున్నారు. అంటే వాళ్ళు చేసిన పద్ధతి, వేలు ముద్ర లేకపోవడం, ఇవన్నీ ఎవరో ప్రొఫెషనల్ గ్యాంగ్ చేసింది. గోల్డ్ ఎత్తుకుపోవడానికి ఒకడే ఉన్నాడు కదా, స్టడీ చేశారు. వాళ్ళ ఇల్లు కూడా కొంత దూరంలో ఉంటుంది, అక్కడేమి సీసీటీవీలు కానీ ఏమి లేవు. సో అని పోలీసులు అనుకున్నారు. అయితే పక్కన కిరాణా వాళ్ళు ఈ పాప గురించి అనుమానంగా చెప్పారు. గతంలో కూడా ఈ పిల్ల 2-3 సార్లు ఇల్లు వదిలి వెళ్ళిపోయింది, 1 month 2 months. ఎందుకంటే వీళ్ళమ్మ వీళ్ళమ్మ వచ్చి మొదటి ఒక పెళ్లి చేసుకుంది. ఆ పెళ్లిలో ఈ అమ్మాయి పుట్టింది. ఆ పెళ్లి వల్ల ఆ భర్తతో విడిపోయింది. ఈ లోపల ఆమె అబ్రాడ్కి వెళ్ళిపోయింది, గల్ఫ్ దేశాలకు వెళ్ళిపోయింది వీళ్ళమ్మ. సో తాత దగ్గర వదిలేశారు. తాత ఏంటంటే ఈ అమ్మాయిని బ్యాడ్ టచ్ చేస్తున్నాడని, అంటే కావాలని ఈ అమ్మాయిని లైంగికంగా వేధిస్తున్నాడు అనేది ఒకటి. రెండోది, ఈ పిల్లకి ఫోన్ అడిగితే తీయట్లేదు. ఈ అమ్మాయి ఎవరో ఫ్రెండ్ ఫోన్లు వాడుతుంటే ఇతను కొట్టడం, ఈ అమ్మాయిని కంట్రోల్ చేయడం, ఫ్రెండ్ ఇంటికి ఎందుకు వెళ్తావు అని తిట్టడం, ఇలాగా చేస్తున్నాడు. అంటే వీడి ముసలోడిది గొడవ ఎక్కువైపోయింది, వీడిని చంపేయాలి అనేది బాయ్ ఫ్రెండ్కి ఇంతకుముందు కూడా చెప్పిందంట. నన్ను ఎక్కడంటే అక్కడ తాకుతున్నాడు, బ్యాడ్ టచ్ చేస్తున్నాడు అని కూడా చెప్పిందంట. సో దానివల్ల ఇతని మీద గ్రడ్జ్ పెంచుకుంది. ప్లస్ ఇతను చంపేస్తే గోల్డ్ డబ్బులు ఉంటాయి కాబట్టి మనం బాయ్ ఫ్రెండ్ బైక్ కొనిచ్చచ్చు, నాకు ఫోన్ ఉంటుంది. ఎందుకంటే ఈ అమ్మాయి ఫోన్ అడిక్ట్ అనమాట. ఐఫోన్ ఉంటే బాగుంటుంది అనేది ఈ అమ్మాయికి ఉన్న ఇది. సో వీళ్ళ ఫ్రెండ్ సర్కిల్లో ఐఫోన్ ఉన్న వాళ్ళు 2-3 ఉన్నారు. ఈ అమ్మాయికి ఐఫోన్ అంటే బాగా ఇష్టం ఉంది. వాటిలో గేమ్స్ ఆడడం, రీల్స్ చూడడం ఇవన్నీ ఇష్టం అనమాట. అలాగా ఈ అమ్మాయి ఏం చేసిందంటే ఈ కుర్రాళ్ళు వాళ్ళ బాయ్ ఫ్రెండ్కి చెప్తే, బాయ్ ఫ్రెండ్ అయితే వేసేద్దాము, నువ్వు మాకు హెల్ప్ చెయ్యి, నాకు ఇంకొక 2 కుర్రాళ్ళు ఉన్నారని చెప్పి ముగ్గురిని తీసుకొని వెళ్ళి వాడు చాలా ప్లాన్డ్గా చంపారు, గ్లోవ్స్ అవన్నీ వేసుకొని. సో మొత్తానికి ఫైనల్గా వీళ్ళు ఫోన్ ట్రాక్ చేశారు. ఈ అమ్మాయి మీద డౌట్ వచ్చినాక ఈ అమ్మాయి, అప్పటికి ఫోన్ ఉంది ఈ అమ్మాయి దగ్గర, ఫోన్ తీసుకున్నారు, ఎవరెవరు ఫ్రెండ్స్ ఉన్నారు ఏంటి చూశారు. దాంతో వాళ్ళ ఫోన్లు టవర్ టెక్నాలజీ అవన్నీ చూసుకున్నారు. ఫోన్లు ఇక్కడ ఉన్నాయి, ఆ నెంబర్లు పట్టుకొని వాళ్ళని ట్రాక్ చేసి వాళ్ళు ఎక్కడ ఉన్నారో వాళ్ళని పట్టుకొని వచ్చారు. వాళ్ళు తర్వాత మొత్తం చెప్పారు. సో ఇదే ఇంకొక విషాదం ఏంటంటే విచిత్రం, ఈయన ఎప్పుడైతే చనిపోయిన విషయం తెలిసి ఈయన బాడీని మార్చురికి తీసుకొచ్చారు, సేమ్ హాస్పిటల్లో మార్చురికి. అదే రోజు ఈయన కూతురు పుట్టింది. సో ఈయన భార్య ఇక్కడ నుంచి ప్రసవం దగ్గర నుంచి మార్చురి దగ్గరికి వెళ్ళింది. కూతురు వెళ్ళి చూసే పరిస్థితి లేదు, ఎందుకంటే బాలింతరాలు, ఇప్పుడు మళ్ళీ బాడీ చూడడం అదంతా వద్దని చెప్పారు. దాంతో ఆయన భార్య ఒక పక్క కూతురికి బిడ్డ పుడితే ఇంకొక పక్క భర్త చనిపోయి అక్కడ ఉన్నాడు. సో ఆమె ఇంకా ఏడుస్తూ వెళ్తుంది. మరో పక్క మనవరాలనేమో పోలీసులు తీసుకెళ్లారు. సో ఈ అమ్మాయి ప్లస్ ఇంకొక 3 మైనర్లు, వీళ్ళని దాని ఏమంటారు జూనైల్ జస్టిస్ బోర్డులో పెట్టారు, హోమ్లో పెట్టారు. సో ఇప్పుడు వీళ్ళకి ఉరిశిక్ష వేయాలని మొత్తం కేరళలో విపరీతమైన డిమాండ్ వస్తుంది. ఎందుకంటే నేను ఇందాక కూడా ఒక వీడియోలో చెప్పాను, మన రూపారెడ్డిని చంపింది కూడా 2 మైనర్లే. అలాగే వృషణాల కోసం భూపాల్లో మొత్తం 5 మంది మైనర్లు, 1 మైనర్ని చంపేశారు. అబ్బాయి వృషణాలకి ₹1 కోటి పలుకుతుందని. సో ఇప్పుడు ఇది 3 మైనర్ క్రైమ్స్ని మనం ఒకే రోజు చెప్పుకుంటున్నాం.
మామూలుగా ఇండియాలో మైనర్ ఈ జువనైల్ క్రైమ్స్ అంటారు వీటిని. ఈ జువనైల్ క్రైమ్స్ అనేవి విపరీతంగా పెరుగుతున్నాయి. 2023లో 31,365 క్రైమ్స్ జరిగితే ఎవరు ఈ జువనైల్ చేసిన క్రైమ్స్ 2024కి వచ్చేసరికి 34,878 క్రైమ్స్ జరిగాయి. ఇందులో దాదాపు 1000 హత్యలు ఉన్నాయి, 1000 రేపులు ఉన్నాయి, 1500 హత్యాయత్నాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా 77% 16 నుంచి 18 ఏళ్ల గ్రూపులో ఆ ఏజ్ గ్రూప్లో చేసింది ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు ఏమవుతుంది ఈ చట్టం ప్రకారం, ఇది 2015లో వచ్చిన జువనైల్ జస్టిస్ యాక్ట్ అది. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానిపల్లి జ్యువెలర్స్. దాని ప్రకారం 18 ఏళ్ల వరకు హత్యలు చేసినా, రేపులు చేసినా వాళ్ళకి ఉరిశిక్షలు పడవు, వాళ్ళని రెగ్యులర్ జైళ్ళల్లో ఉంచరు. వాళ్ళని తీసుకెళ్ళి రిఫార్మ్ చేయాలని చెప్పి వాళ్ళని జువెనైల్ హోమ్స్లో ఉంచుతారు. వాళ్ళని రిఫార్మ్ చేయడం ఏంటి, వాళ్ళు చాలా ముదుర్లు, ప్రొఫెషనల్ అడల్ట్ కంటే కూడా వీళ్ళు ఇంకా ఆర్గనైజ్డ్గా పోయి చంపారు. అది కూడా గ్రడ్జి లేదు, ఏమి లేదు. ఈ పిల్ల ఇప్పుడు తప్పించుకోవడానికి చెప్తుంది అనేది కూడా పోలీసులు అనుకుంటున్నారు. అంటే ఆయన కేవలం డబ్బుల కోసమే ఈ అమ్మాయి ఫోన్ కోసం, బాయ్ ఫ్రెండ్కి బైక్ కొనుక్కోవడం కోసమే చేసింది అనేది. రెండోది, అక్కడ ఫ్యామిలీ పరంగా చూస్తే కూడా బ్రోకన్ ఫ్యామిలీ కనపడుతుంది. ఈ పాప కనేసి ఆ అమ్మాయి వెళ్ళిపోయింది, ఈ పిల్ల ముసలోడు మరి ఎలా ట్రీట్ చేశాడో, లైంగికంగా చేసినా చేయకపోయినా ఖచ్చితంగా తల్లి లేని ఆడపిల్ల ఉన్నప్పుడు రూడ్గా బిహేవ్ చేయడం ఉంటుంది. అవన్నీ ఈ అమ్మాయికి హర్టింగ్గా ఉంటుంది. దాంతో ఈ అమ్మాయి ఎంతసేపు ఇంట్లో ఉండలేక బయట ఫ్రెండ్స్తో తిరగడం, వాళ్ళతో ఒక్కోసారి 1 month 2 months వెళ్ళిపోవడం, ఇలాగా ఈ అమ్మాయి వీటికి అలవాటు అయిపోయింది. సో ఒక బ్రోకన్ ఫ్యామిలీ సెటప్ వల్ల కూడా పిల్లలు ఇదయ్యారు. మనకు మామూలుగా ఇంట్లో నుంచి వచ్చేస్తారు కదా పిల్లలు, అలాగా వాటి మీద నేను మా వైఫ్ ఒక డాక్యుమెంటరీ తీసాం. అప్పుడు కూడా కారణాలలో మేజర్ కారణం వచ్చి బ్రోకన్ ఫ్యామిలీస్ నుంచే ఎక్కువ పిల్లలు ఇళ్లలో నుంచి పారిపోతున్నారు. వాళ్ళే క్రిమినల్స్గా మారుతారు. అంటే వాళ్ళు చిల్డ్రన్ లాగా కాకుండా అడల్ట్ లాగా బిహేవ్ చేయడం మొదలు పెడతారు. వాళ్ళు చైల్డ్హుడ్ని కోల్పోతారు. ఈ అమ్మాయి కూడా మనకి చైల్డ్హుడ్ని కోల్పోయింది. మనం అనుకుంటాం చైల్డ్ అని, చైల్డ్ కాదు ఈ అమ్మాయి. అడల్ట్ బిహేవియర్లోకి వెళ్ళిపోయింది, అడల్ట్ అట్మాస్ఫియర్లోకి వెళ్ళిపోయింది. కాబట్టి ఇంకా హత్య కూడా అమ్మాయికి ఈజీగా అనిపించింది. రెండోది, ఆయన మీద కోపం కూడా ఉంది, అందుకని ఆ కసి కూడా యాడ్ అయింది. సో ఓవరాల్గా ఏంటంటే, ఈ జువెనైల్ చట్టాన్ని మార్చి 16 ఏళ్ళు చేసి 16 ఏళ్ళ పైన ఉన్న వాళ్ళు క్రైమ్ చేస్తే వాళ్ళని కూడా అడల్ట్ లాగా పెట్టి వాళ్ళకి ఉరిశిక్ష చేయాలని. మనకి అదేంటి నిర్భయ కేసులో కూడా ఒక జువెనైల్ ఉన్నాడు కదా, సో వాడే ఎక్కువ క్రూయల్గా బిహేవ్ చేస్తాడని. కూడా 1000 రేపులు అంటే ఇవన్నీ చాలా లెక్కల్లో కూడా వెళ్ళకపోవచ్చు, ఇంకా ఎక్కువ ఉన్నాయి అంటున్నారు. ఎన్సీఆర్బిలో డేటా ప్రకారం జువెనైల్స్ 1000 మంది పర్ ఇయర్, 1000 మందిని హత్య చేస్తున్నారు, 1500 అటెంప్ట్ మర్డర్ జరుగుతున్నాయి. ఓవరాల్గా 35,000 క్రైమ్స్ జువెనైల్ చేస్తున్నారు. సో అందుకని ఇప్పుడు చట్టం మార్చాలనేది చెప్తున్నారు. అలాగే బ్రోకన్ ఫ్యామిలీస్ ఉన్న చోట, ఫ్యామిలీస్ పరంగా పిల్లల్ని పట్టించుకొని పరిస్థితి ఉన్న చోట క్రైమ్లోకి వెళ్తూ ఉన్నారు. సో దీనికి బ్రాడ్ సోషల్ రీజన్స్ ఉన్నాయన్నమాట. దీన్ని అడ్రస్ చేయడం అనేది అంత ఈజీ వ్యవహారం అయితే కాదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.